ఈరోజు నేను చూపించబోయేది గ్రౌండ్నట్ చట్నీ అండి, వేరుశనగపప్పు చట్నీ. ఫస్ట్గా మనం ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో వేరుశనగపప్పు తీసుకోవాలండి. గ్రౌండ్నట్ అంటాము. గ్రౌండ్నట్ తీసుకొని స్టిల్ మీడియం ఫ్లేమ్లో, స్లో టు మీడియం ఫ్లేమ్లో మనం ఫస్ట్ గ్రౌండ్నట్ని బాగా వేపుకోవాలండి. వేరుశనగపప్పుని బాగా వేపుకోవాలి. తర్వాత మనం ఎంత కారం తింటామో దానికి సరిపడా మనం గ్రీన్ చిల్లీ అంటే పచ్చిమిర్చిని వేసుకొని మనం వేపుకోవాలి. అది కూడా మీడియం టు స్లో ఫ్లేమ్లోనే వేపుకోవాలండి. అప్పుడే చట్నీకి టేస్ట్ వస్తుంది. అలా వేపుకున్నాక నేను కొంచెం గార్లిక్ వేసుకుంటున్నాను. ఇప్పుడు జస్ట్ ఒక 2 మినిట్స్ అట్లా వేసుకొని ఆపేయాలండి. స్టవ్ను ఆపేసిన తర్వాత మనం అవి చల్లార్చుకోవాలి. ఇవి చల్లార్చేటప్పుడు మనం కొంచెం జీలకర్ర, కొంచెం ఒక అర స్పూన్ జీలకర్ర, ఒక అర స్పూన్ ధనియాలు కూడా వేసుకోవచ్చు. ఒకవేళ కానీ పొడిగానే ఉంటే మిక్సీ జార్లో మనం చూడండి. ఇప్పుడు ఫస్ట్ నేను ఈ చింతపండు గుజ్జును వేసుకుంటున్నాను. నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకుంటానండి, అట్లా ఒక వేస్ట్ కాకుండా ఉంటుందని. నేను ఎంత కావాలో చట్నీకి అంత పల్ప్ వేసుకున్నాను చింతపండు గుజ్జుని. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. సాల్ట్ వేసుకున్నాక ఇప్పుడు మనం జీలకర్ర పొడి చూపిస్తాను చూడండి. జీలకర్ర పొడి, నేను జీలకర్ర మర్చిపోయానని ఇప్పుడు జీలకర్ర కూడా వేసుకుంటాను. ఫస్ట్ మనం వేరుశనగపప్పు వేసుకుందాం. వేరుశనగపప్పు వేసుకొనాక జీలకర్ర, కొంచెం ధనియాలు రెండు కూడా వేసుకొని అప్పుడు మనం బ్లెండ్ చేసుకుందాం. మా ఇంట్లో ఈ చట్నీ అంటే చాలా ఇష్టం అండి. అందుకనే ప్రతిరోజు కూడా మేము ఈ చట్నీ చేస్తాను. ఒక్కోసారి కొబ్బరి చట్నీ చేస్తాను, పుదీనా చట్నీ చేస్తాను. దాంట్లో ఇది కూడా ఒక ముఖ్యమైన రెసిపీ. నేను ధనియాల పొడి వేసానండి. జీలకర్ర ధనియాల పొడి నేను ఆల్రెడీ చేసుకుంటాను, ఎప్పుడు రెడీగా ఉంటుందండి. నేను ఇట్లా చేసుకుంటున్నాను. కొంచెం వాటర్ మిక్స్ చేసుకొని ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకుంటున్నాను అనమాట. చూడండి, గ్రైండింగ్ చేసుకొని చూసుకోవాలి ఎట్లా కన్సిస్టెన్సీ. స్లోగా ఫస్ట్ వాటర్ కొంచెం పోసుకొని గ్రైండ్ అయిన తర్వాత స్లోగా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మనం మిక్సీకి వేసుకుందాం. ఇట్లా ఫైన్ పేస్ట్ వచ్చేదాకా మనం బ్లెండ్ చేసుకోవాలండి. తిరుమాత కావాలన్న వాళ్ళు తిరుమాత పెట్టుకోవచ్చు. మా పిల్లలు ఇష్టపడరు కాబట్టి నేను వేయనండి. మళ్ళీ మా వారు ఇష్టపడతారు, అందుకని దానికి కొంచెం తీసి పక్కన కొంచెం తిరుమాత వేసి కలుపుతానండి. ఎవరికి ఎలా ఇష్టమైతే అలా దీన్ని చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి. కొంతమంది కొబ్బరి వేస్ట్ చేసుకుంటారు, మా ఇంట్లో కొబ్బరి వేయమండి, ఇట్లానే ఇష్టపడతారు. అది మనం కారపొడి ప్లస్ చట్నీతో వేసుకొని తింటే చాలా రుచికరంగా ఉంటుందండి.